సర్వయుగములకు రాజైన యేసు ప్రభు నామంలో దైవ సేవకులు పెద్దలందరికీ వందనాలు. 4459వ దినం ఆయన వాక్యాన్ని వినటానికి కృప చూపుతూ నేటి వరకు కొనసాగింపు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలం కాన్ఫరెన్స్ మనం ప్రారంభించుకుందాం. కర్నూలు నుండి ప్రభుదాస్ అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, కరుణావాత్సల్యుడా, మీ జీవాధిపతి, అనంతుడా, ద్వితీయుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా విమోచకుడా, స్తోత్రములు నాన్న. మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు, మా ప్రాణనాథుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి పూజించి స్తుతించి కొనియాడుచున్నాం. ఉదయకాలమే ఇలాగుతండి నీ పాత్రలు మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం. దినమున తండ్రి మరి కాన్ఫరెన్స్ మొదలు పెట్టుకుని 4459 దినమున ఇలాగ మమ్మల్ని సమకూర్చారు. స్తోత్రములు. గత రాత్రి అంతా మీరు మాతో ఉండి చక్కటి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించారు. సజీవ లెక్కలుంచి మరొకసారి నీ పాత్రలో సమకూర్చారు. గణపరిస్తున్నా. తేడా అన్నిటికంటే మీరు మాకు అనుగ్రహించిన రక్షణ, పాపక్షమాపణ, పరలోక భాగ్యమును బట్టి, నిత్య జీవమును బట్టి, రాజ్యాన్ని బట్టి స్తోత్రములు. డేడా మరి ఇలాగూ మీతో కూడా ఉదయకాలం మేమందరూ సహవాసం చేయటానికి, నీతో గడపటానికి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇష్టపడి ఇచ్చిన సమయాన్ని బట్టి, మీతో సహవాసాన్ని బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం నాన్న. నడిపిస్తున్నా మరి నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. జాన్పల్లికి మీ కృపా సహాయమును అనుగ్రహించండి. అంతేకాదు మరి దాసుడు చేస్తున్నా మరి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని వేడుకుంటున్నా. అంతేకాదని విషయమై ప్రయాసపడుతున్నా మా ప్రియులు బనబసన్నను, కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి త్వరలో ఎత్తుపడుతున్నా. జ్ఞాపకం చేసుకుంటూ నీ యందు ప్రయాస వ్యర్థము కాదని ఈ కార్యక్రమం నిర్వాహంగా జరిగించడానికి నీ దాసుడికి ఇచ్చిన ఆలోచనను బట్టి, ఆసక్తిని బట్టి గణపరుస్తున్నాం. చూపండి, ఇంకా ముందుకు కొనసాగటానికి సహాయం దయచేయండి. మరి వాక్యము ద్వారా సరే మేము మేలు దీవెన పొందటానికి కృప చూపండి. మరి మా ప్రియులు పెద్దలు తల్లి మా దేవదానం గారు మరి దాసుడు వాక్యం అందించాలి. దాసుడు కూడా చక్కగా సిద్ధపరచండి. నీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. జూమ్లో మరి తన ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా నేను గణపరుస్తూ మహిమపరుస్తూ ముందు కొనసాగటానికి చూపండి. ఇంకా రావాల్సిన మా ప్రియులను మీరు సమకూర్చండి. సకాలంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ తండ్రి చక్కగా తండ్రి మరి కార్యక్రమంలో పాల్గొనడానికి చూపమని వేడుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంటే ముందున్న సమయాన్ని నీ కరుణాస్తములకు అప్పచెప్పుతుండగా ఎలాంటి మరి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయమని మీరే నడిపించి మిమ్మల్ని మీరే మహిమపరుచుకోమని మా ప్రాణనాథుడు, మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. వందనాలు అంకుల్. ఒక కీర్తన పాడుకుందాం. కదిరి నుండి నేటి దినమున కీర్తన కొరకై నియమించుకున్నటువంటి సహోదరులు దావీదన్న గారు ఒక కీర్తన పాడతారు. ప్రభువు నామమున అందరికి వందనాలన్నా. వందనాలన్నా. క్రైస్తవ సునాద కీర్తనల నుండి 648 పాట సంఖ్య. నాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్టుండునో యోచించుకో ఓ సోదరా, యోచించుకో
ఓ సోదరి న్యాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో ఓ సోదరా యోచించుకో ఓ సోదరి న్యాయాధిపతి అయిన యేసుడు అందరిలో కలిసి ఉంటివి ఆరాధన చేయుచుంటివి అందరిలో కలిసి ఉంటివి ఆరాధన చేయుచుంటివి నీ ఇంటిలో ఎట్లుంటివి నీ ఇంటిలో ఎట్లుంటివి ఇంటి వారు నమ్మలేదు అది ఎందుకు అని యేసుడు నిన్నడిగినా ఏమందువు ఇంటి వారు నమ్మలేదు అది ఎందుకు అని యేసుడు నిన్నడిగినా ఏమందువు న్యాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో నీకున్న వరములన్నీయో నీ కొరకే వాడుకొంటివి నీకున్న వరములన్నీయో నీ కొరకే వాడుకొంటివి నీ రాబడి నీదంటివి నీ రాబడి నీదంటివి నీ స్వామి పని ఎట్లు కొనసాగును అని యేసుడు నిన్నడిగినా ఏమందువు నీ స్వామి పని ఎట్లు కొనసాగును అని యేసుడు నిన్నడిగినా ఏమందువు న్యాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో నామకార్థ భక్తి ప్రార్థన కాలిపోవు ప్రభు తీర్పులో నామకార్థ భక్తి ప్రార్థన కాలిపోవు ప్రభు తీర్పులో వజ్రముల వంటి ఆత్మలు వజ్రముల వంటి ఆత్మలు కష్టపడితే లేదు నీవెందుకు అని యేసుడు నిన్నడిగినా ఏమందువు కష్టపడితే లేదో నీవెందుకు అని యేసుడు నిన్నడిగినా ఏమందువు న్యాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో ఓ సోదరా యోచించుకో ఓ సోదరి న్యాయాధిపతి అయిన యేసుడు అన్న వందనాలు అందరికి అన్న. థ్యాంక్ యూ అన్న, వందనాలు అన్న. ఓకే వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని ఆ దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. హైదరాబాద్ నుంచి రోఫస్ అన్న గారు వాక్య సహాయం కొరకు ప్రార్థన చేస్తారు. మగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ,
మరొకసారి యొక్క ప్రాతకాల సమయంలో ప్రభా మేమందరము కూడా ఒక కుటుంబముగా తండ్రి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఇలాగూ జూమ్ ద్వారా చేరి రావటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క ధన్యత కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమ గల ప్రభా తండ్రి, భారముతో నాయన తండ్రి సేవ పరిచర్య కొనసాగిస్తున్నటువంటి బర్నబాసన్న గారిని జ్ఞాపకం చేసుకునండి. అలాగే తండ్రి నాయన సహాయం చేస్తూ వస్తున్నటువంటి సహోదరులందరి నిమిత్తమై మీ సన్నిధానంలో సంఘాల వారిని ప్రభా తండ్రి, సంఘాలను సంఘ సభ్యులను మీరు దీవించవలసిందిగా, కుటుంబాలను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నాయన దేవానంద్ గారిని ప్రభా తండ్రి మా కొరకై ఈ రోజు మీరు నియమించారు. మీ యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభా మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రభా తండ్రి మాలో ప్రభా తండ్రి నాయన తండ్రి జీవం కలుగుతుంది. మీ మాటలు ప్రభా తండ్రి మమ్మల్ని ఉజ్జీవింపచేస్తాయి. మీ మాటలు మేము వింటే ప్రభా మా యొక్క జీవితాలను సరి చేసుకుంటాం నాయన. ప్రేమ గల తండ్రి మీరు మాతో సూటిగా మాట్లాడండి. మీ మెల్లనైన స్వరాన్ని ప్రభా తండ్రి వినిపించండి. మీ దాసుని ప్రభా తండ్రి మీరు తండ్రి మరుగుపరిచి ప్రభా తండ్రి ఒక బూరగా వాడుకొని తండ్రి మీ యొక్క ఆత్మ ద్వారా మీరు నడిపించి ప్రభా తండ్రి మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, వందనాలన్నా. వందనాలన్నా. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఈ దినము దేవుని వర్తమానం మనకు అందించడానికి నియమించబడినటువంటి పెద్దలు నరసరాపేట నుంచి దేవానంద్ అంకుల్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఓడి చెరువు స్థానిక సంఘము నుండి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుండి వారికి ఆహ్వానం తెలియజేస్తూ సమయాన్ని అంకుల్ గారికి అప్పగిస్తున్నాం. అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు బర్నబాస్. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట చేరి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు చదువుకొని కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. దేవుడే తన ఆత్మ ద్వారా చదవబడిన లేఖన భాగాలను దీవించి మనకు పంచిపెట్టును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలం మరొకసారి మనం దైవ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి లేఖన భాగాలు వినటానికి ఈ ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అదేవిధంగా మరి పూనుకొని మరి ఎంతో బాధ్యతగా మరి ఇంతకాలం నుండి ఈ పరిచర్య కొనసాగిస్తున్న దేవుని దాసులు బర్నబాస్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గత వర్తమానానికి కొనసాగింపుగా యెహోవా దినము, ఇశ్రాయేలీయుల మీద దాని ప్రభావము అనేటువంటి అంశములోని మరికొన్ని సంగతులను మనము ఈరోజు మనకున్నటువంటి సమయంలో ధ్యానం చేద్దాం. గత వర్తమానంలో ఇదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4 వచనాలు మనం ధ్యానం చేశాము. అదేవిధంగా అంతకుముందు వర్తమానాల్లో 4-5 వచనాల్లోని కొన్ని సంగతులను కూడా మనం ఆయా 4, 5, 6 వచనాల్లోని సంగతులను కూడా మనం ధ్యానం చేశాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలోని మొదటి వచనం, అంతటా
పరలోకమందు యుద్ధము జరిగెను. మనకి ఈ మాట కొంత ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి మాట. పరలోకములో యుద్ధాలు జరుగుతాయా? మనకి చాలా మరి ఆశ్చర్యాన్ని గొలుపుతా ఉంటది ఈ మాట. అంటే దానికి జవాబేంటి? బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి పరలోకంలో యుద్ధాలు జరిగినట్టు మనం చూస్తున్నాం. యుద్ధం అనగా 2 వైరి పక్షాలు, వారి మధ్య జరిగేది యుద్ధం. 2 వ్యక్తుల మధ్య గాని, 2 దేశాల మధ్య గాని, 2 కూటముల మధ్య గాని యుద్ధం జరుగుతుంటుంది. ఈ యుద్ధంలో, పరలోకమందు జరిగినటువంటి యుద్ధంలో ఎవరా వైరి పక్షాలు? మనం గమనించినట్లయితే ఇక్కడ యోహాను గారు రాస్తా ఉన్నారు, ఒకవైపు మిఖాయేలు అతని దూతలున్నారు, రెండవ వైపు అపవాది అతని దూతలున్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ ఘట సర్పము అనేటువంటి పేరుతో మనం చూస్తున్నాం. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి. గత వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 12వ అధ్యాయము 3వ వచనములో ఒక ఎర్రని మహా ఘట సర్పం ఉన్నదని, అది అపవాది సాతాను అని పిలువబడినటువంటి వ్యక్తి అని మనం ధ్యానంలో జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఇక్కడ 9వ వచనం కూడా చూస్తే, ఆ ఘట సర్పము, మిఖాయేలు అతని దూతలతో యుద్ధం చేసినటువంటి ఘట సర్పము సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి అపవాదని, సాతానని, అతడు ఆది సర్పమని, ఆ మహాఘట సర్పమని మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ఉదయకాలం కొన్ని సంగతులు మిఖాయేలు గురించి, అతని దూతల గురించి, ఈ ఘట సర్పము గురించి, అతని దూతల గురించి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మిఖాయేలు అనేటువంటి వ్యక్తి ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. ఇతడు దేవుని పక్షంగా దేవుని యుద్ధాలు జరిగించినటువంటి ఒక దేవుని యొక్క సైన్యాధ్యక్షుడని మనం చూస్తున్నాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఇతని గురించి ఏం రాయబడింది అంటే, ఒకసారి మీకు ఆ సంగతిని మీ గమనంలోకి తీసుకొని వస్తాను, మీరు కూడా గమనించండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఉన్నది. ఒకే అయితే అధ్యాయం ప్రధాన 9వ దూత వచనం. అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింప ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఇక్కడ మనం మిఖాయేలు గురించి, అతడు ప్రధాన దూత, ఇంగ్లీష్ లో ఆర్కేంజెల్ అంటాం. ఇతడు దేవుని యొక్క ప్రధాన దూత అని చూస్తా ఉన్నాం. దేవుని పక్షాన ఇక్కడ అపవాదితో వాదిస్తున్నటువంటి మిఖాయేలు అని చూస్తున్నాం. ఇక్కడ కూడా అగైన్ సేమ్ కాన్ఫ్లిక్ట్. ఎవరి మధ్య? మిఖాయేలు మధ్య, అపవాది మధ్య. అదేమో యుద్ధం, ఇదేమో ఒక సంవాదం, డైలాగ్ వార్. ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇది మోషే చనిపోయినప్పుడు వచ్చినటువంటి ఒక సంవాదం. మోషే చనిపోగానే, ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు మనకు తెలుసు. ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే 33వ అధ్యాయంలో అక్కడ మోషే చనిపోయినటువంటి సందర్భం వ్రాయబడింది. ఒకసారి ఆ మాట కూడా మనం గమనిద్దాం ప్రియులారా. చూడండి, 34వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. చూడండి,
మోషే చనిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ చరిత్రలో మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకు దేవుడు మోషేని వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి అనుమతించలేదు? ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి విమోచించటానికి ఒక నాయకుడిగా ముందుండి నడిపించినటువంటి మోషే నిజానికి అందరికంటే ముందుగా, ఇశ్రాయేలీలందరికంటే ముందుగా వాగ్దాన దేశంలో కాలు పెట్టడానికి హక్కు కలిగినటువంటి వాడు. కానీ ఒకానొక సందర్భంలో తన యొక్క తొందరపాటును బట్టి, తాను కాని మాటలు పలికిన, తన నోటితో తన పెదవులతో కాని మాట పలికిన కారణాన్ని బట్టి దేవుడు మోషేకు వాగ్దాన దేశంలో ప్రవేశించటానికి అవకాశం ఇవ్వలేదు. అది కూడా చాలా స్పష్టంగా ద్వితీయోపదేశకాండం రాస్తూ మోషే వెల్లడి చేశాడు. ఇక్కడ మనం చూద్దాం. ఇదే ద్వితీయోపదేశకాండంలో మనం చూడండి, 3వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం 25వ వచనం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోను చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. చూడండి, దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, ఆ మంచి దేశాన్ని చూసే అవకాశం నాకు ఇవ్వయ్యా అని చెప్పి బతిమాలుకుంటే, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడిన మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. చూడండి, దేవుడే ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతను బట్టి వారు మోషేను తొందర పెట్టిన కారణాన్ని బట్టి, మోషే కాని మాటను తన నోటి నుండి పలికిన ఆ కారణాన్ని బట్టి దేవుడు మోషేని వాగ్దాన దేశంలో ప్రవేశించే అవకాశాన్ని తీసివేశాడు. కానీ మోషే బతిమాలుకున్నాడు, ఆ మంచి దేశాన్ని అయ్యా నేను చూడాలి, నేను వెళ్ళాలి, నేను కూడా అందులో ప్రవేశించాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలను బట్టి మోషే మీద దేవుడు కోపగించి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళే అవకాశము ఇవ్వలేదు. కానీ నువ్వు ఆ పిస్కా కొండ ఎక్కి ఆ దేశమంతటిని చూసే అవకాశాన్ని ఇస్తున్నాడు, కానీ అందులో ప్రవేశించకూడదని చెప్పి ఇక దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాన్ని మోషే ఏమాత్రం అతిక్రమించాడు. కాబట్టి ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండంలో ఇప్పుడే మనం గమనించాం. ఏమని? ఆ దేశంలో ప్రవేశించలేదు, కానీ ఆ నెబో కొండ, పిస్గా కొండ అని కూడా పిలువబడింది అది. ఆ కొండ ఎక్కి ఆ దేశమంతా చూచాడు. తరువాత అతడు అక్కడే అదే కొండ మీద మృతి పొందినట్టు మనం చూస్తా ఉన్నాం. యెహోవా మాట చొప్పున చూడండి మోయాబు దేశములో మృతి పొందెను. తరువాత మనం చూస్తే 6వ వచనం, బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. ప్రియులారా, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కొండ మీద మోషే ఒక్కడే ఉన్నాడు. దేవుడు అతనికి వాగ్దాన దేశం అంతా చూపించాడు. తరువాత ఆ కొండ మీద మృతి పొందాడు మోషే. ఎవరు సమాధి చేశారు, ఎక్కడ సమాధి చేశారో ఎవరికీ తెలియదు. కారణం ఏంటి? మోషే ఎక్కడ సమాధి చేయబడ్డాడు, మోషేని ఎవరు సమాధి చేశారు? అదే ఇక్కడ మనం యోధా పత్రికలో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలీలకు మోషే సమాధి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ కాలం మాత్రమే కాదు, ఇక్కడ అదే మాట వ్రాయబడింది, అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు. అంటే నిజానికి ఈ నేటి వరకు అనేటువంటి పదం ఈ రోజు వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరికీ తెలియదు. కారణం ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం యోధా పత్రికలో, మోషే చనిపోయిన వెంటనే అక్కడికి అపవాది వచ్చాడు, అనగా సాతాను వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈ మోషే శరీరాన్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు. అదే సమయంలో దేవుని యొక్క ప్రధాన దూత అయినటువంటి ఆర్కేంజల్ అయినటువంటి మిఖాయేలు వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతా ఉంది. అపవాది అంటున్నాడు,
ఈ మోషే నావాడు, ఇతని శరీరం నాది, నేను తీసుకువెళ్తానంటాడు. కానీ మిఖాయేలు వచ్చాడు. మిఖాయేలు అంటున్నాడు, ఇతడు దేవుని యొక్క నమ్మకమైనటువంటి సేవకుడు. ఇతని గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని నా దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి ఈ దేవుని సేవకుడు మాకు చెందినవాడు, ఇతని శరీరాన్ని నేను తీసుకుని వెళ్తా. ఆ సందర్భంలో దేవుడే అపవాదిని నోరు మోపించి, అనగా ఈ మిఖాయేలు ద్వారా, మిఖాయేలు అపవాది యొక్క నోరు మోపించి మోషే శరీరాన్ని తాను తీసుకొని తాను దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మోషేను సమాధి చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అనగా దేవుడే మోషే యొక్క సమాధి కార్యక్రమాన్ని నిర్వహించాడు కాబట్టి అతని సమాధి ఎక్కడుందో నేటి వరకు ఎవరికి తెలియదు. ఆ సందర్భంలో ఇక్కడ రాయబడినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏంటంటే, వాదన జరిగిందని చూస్తున్నాం. తీవ్రంగా పోరాడాడు అపవాది మోషే యొక్క శరీరం కోసం. మనకి అనిపించవచ్చు, మోషే శరీరంతో అతనికి ఏంటి, మోషే చనిపోయాడు కదా, ఎందుకు మోషే శరీరం కోసం ఇంతగా అపవాది అడుగుతూ ఉన్నాడని మనం అనుకోవచ్చు. కానీ చరిత్రలో మనం గమనిస్తే యేసు ప్రభు వారి శరీరధారిగా జీవిస్తున్న దినాల్లో ఒకానొక సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ముగ్గురు ముఖ్య ఆంతరంగిక శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని రూపాంతరం కొండ ఎక్కిన సందర్భంలో యేసు ప్రభు వారు తన యొక్క తేజస్సు, తన యొక్క రూపం మారి అతని మిక్కిలి తేజస్సుతో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రూపాంతర కొండ అనుభవంలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకరు మోషే, ఒకరు ఏలియా. వారు చూడండి శరీరాలతో కనబడతా ఉన్నారు, మహిమా శరీరాలతో కనబడతా ఉన్నారు, యేసు ప్రభుతో మాట్లాడుతా ఉన్నారు. అప్పుడున్నటువంటి పేతురు వారిని గుర్తించి, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు ఇక్కడ కడతాం, మనం ఇక్కడే ఉందాం అని మాట్లాడినటువంటి సందర్భం. తను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండానే మాట్లాడాడని చెప్పి సువార్తికులు రాశారు. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మోషే శరీరంతో కనపడ్డాడు. మోషే ఏం మాట్లాడాడంటే సువార్తికులు రాశారు, ముఖ్యంగా లూకా గారు రాశారు. ఏమన్నాడంటే, యేసు ప్రభు యొక్క నిర్గమనము గురించి మాట్లాడాడు. అంటే నిర్గమనము అంటే ఆయన యొక్క శిలువ మరణం, ఏ విధంగా ఈ భూమి మీద నుంచి శరీరధారిగా ఆయన ఈ యొక్క జీవితాన్ని చాలించాలి అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడడానికి మోషే వచ్చాడు. మరి పరదైసులో ఉన్నటువంటి మోషే, పరదైసులో ఉన్నటువంటి ఏలియా వచ్చి మాట్లాడారు. కాబట్టి దేవుని యొక్క చిత్తం జరగకుండా ఒకటే వాడి గోల్, అపవాది గోల్, యేసు ప్రభు సిలువ ఎక్కకూడదు. ఆ సిలువ గూర్చినటువంటి ప్రస్తావన, సిలువను గూర్చిన సంభాషణ, సిలువ మరణం గూర్చినటువంటి విధి విధానాలు అక్కడ వారు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క శ్రమలు, ఆయన పొందబోతున్న శ్రమలు, ఇవన్నీ ప్రభు ఎరుగును. కానీ పరలోకము నుండి ఆ విశిష్టమైన సందర్భాన్ని గురించి చర్చించడానికి వారిద్దరూ వచ్చారు. కాబట్టి ఇక్కడ అలాంటి కార్యం జరగకుండా, మోషే ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డగించడం కోసమే మోషే యొక్క శరీరాన్ని తీసుకెళ్లి నాశనం చేద్దామనే ఉద్దేశంతో అపవాది ఇక్కడ వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని పక్షాన మోషే శరీరం కొరకు వాద ప్రతివాదాలు జరిగినాయి. అలాంటి వాద ప్రతివాదన సందర్భంలో మిఖాయేలు చూడండి, దూషించడానికి తెగించలేదనే మాట మనం చూస్తున్నాం. తర్కించాడు, వాదించాడు, కానీ తీర్పు తీర్చ తెగించలేదు. ప్రభు నిన్ను గద్దించును గాక అన్నాడు. ఎందుకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు, హక్కు లేకుండా మాట్లాడుతున్నాడు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. వీళ్ళరా చాలా సార్లు విశ్వాసులమైనటువంటి మన నోరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా సార్లు మనం తీర్పులు చేసేస్తూ ఉంటాం, మన తోటి సహోదరులకి తీర్పులు చేస్తుంటాం మనమే. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనం విశ్వాసులుగా మనం ఎలాంటి తీర్పులు చేయకూడదు అనేది లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఒక మాట నేను చదువుతున్నాను చూడు. రోమాపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా,
చూడండి, నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా. అనేక సందర్భాల్లో ఈ మాటలు లేఖనాల్లో మనం చూస్తాం. మనం ఎవరికి కూడా తీర్పు తీర్చలేము, తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే మనము తీర్పు చేసే అధికారం మనకు లేదు. మనకంతట మనమే జడ్జిమెంట్స్ ఇచ్చేస్తా ఉంటాం. ఫలాని సహోదరుడు ఇట్లా, ఫలాని సహోదరుడు అట్లా, ఫలాని సహోదరుడికి ఇదిగో అట్లా అయితే మంచిగా ఉంటది, లేకపోతే ఎట్లయితే మంచిగా ఉంటది, అలా జరగాలి, ఇలా జరగాలి అతనికి అని మనకు మనమే తీర్పులు చేస్తా ఉంటాం. ప్రియులారా, మనం మన నోటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధాన దూత, శక్తిమంతుడు, అతడే తీర్పు చేయటానికి తెగించలేదు. ప్రభువు నిన్ను గద్దించునుగా. అంటే దీని అర్థం ఏంటంటే ప్రభువు చేతికి మనం అప్పగించాలి, అంతేగాని తీర్పు తీర్చే అధికారాన్ని మనం తీసుకోకూడదు. అయితే ఇక్కడ ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు దేవుని పక్షాన యుద్ధం చేసినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ మిఖాయేలు సాతాను యొక్క సంవాదం ఇది చాలా అద్భుతమైనటువంటి సంవాదం, అద్భుతమైన సందర్భం. ఒక పక్కేమో ఎలాంటి మోరల్ వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ, నీతి నియమాలు కానీ లేనటువంటి వ్యక్తి. అతడు ఎవరు అంటే అతడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తితో మాట్లాడటం చాలా కష్టం. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? మిఖాయేలు, దేవుని యొక్క ప్రధాన దూత. ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడాడో కదా, ఎంత జ్ఞానయుక్తంగా వాదించాడో కదా, ఎంత జ్ఞానయుక్తంగా తర్కించాడో కదా. చూడండి, మోషే శరీరం కొరకు తర్క వితర్కాలు జరిగినాయి. మోషే అంటే మృతదేహం కొరకు తర్క వితర్కాలు జరిగినాయి, వాద సంవాదాలు జరిగినాయి. చివరికి ఆ వాదంలో మిఖాయేలు అతని నోరు మూపించి మోషే శరీరాన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేయడం జరిగింది. తరువాత ఈ మిఖాయేలు ఇక్కడ ఆర్కేంజిల్ అనబడ్డాడు, ప్రధాన దూత అనబడ్డాడు. అదే విధంగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ ప్రధాన అధిపతులలో ఒకడు అని వ్రాయబడింది. దానియేలుతో మాట్లాడుతూ గబ్రియేల్ చెప్పినటువంటి మాట, ప్రధాన అధిపతులలో ఒకడంటే అక్కడ చీఫ్ ప్రిన్స్ అని ఇంగ్లీష్ లో కేజేవి, ఎన్కేజేవిలో మనం చూస్తాం. చీఫ్ ప్రిన్స్ అనబడ్డాడు, ప్రధాన అధిపతి అనబడ్డాడు. అదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనములో యువర్ ప్రిన్స్ అన్నాడు. అంటే మీ అధిపతి అయినటువంటి దానియేలు అన్నాడు. మీ అంటే ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ, దానియేలు కూడా ఒక ఇశ్రాయేలు వంశంలో పుట్టినవాడు కాబట్టి అతడు మీ అధిపతి అన్నాడు. అంటే యువర్ ప్రిన్స్. ఇక్కడ ఏమన్నాడండి? ఆర్కేంజెల్ యూదా 1:9లో, దానియేలు 10:13లో చీఫ్ ప్రిన్స్ అన్నాడు. దానియేలు 10:21లో యువర్ ప్రిన్స్ అన్నాడు. అదే విధంగా దానియేలు గ్రంథం 12:1లో మహా అధిపతి అయిన మిఖాయేలు అన్నాడు. మహాధిపతి అంటే ది గ్రేట్ ప్రిన్స్ అని రాయబడింది అక్కడ. గ్రేట్ ప్రిన్స్ అంటే ఏమిటి? ఈ మిఖాయేలు యొక్క ప్రత్యేకత అంటే అతనికి ఇన్ని శ్రేష్టమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, అధికారాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇతను ఒక ప్రధాన దూతగా నియమించినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మిఖాయేలు అనేటువంటి పేరుకు దేవుని పోలినవాడు ఎవడు అనేటువంటి అర్థం ఉంది. మనకి గత వర్తమానంలో కూడా జ్ఞాపకం చేశా, కోట్ల 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 దేవదూతల్ని దేవుడు సృష్టించాడని. మనం బైబిల్ ఎరిగిన మనం విశ్వాసులమైన మనం మన సంభాషణలో, మన వాక్య ధ్యానాల్లో ప్రతి చోట దేవదూతలనే ఈ జీవులు మనకు కనబడతా ఉంటారు. అసలు ఎవరు దేవదూతలు? దేవుడు వీళ్ళని ఎప్పుడు సృష్టించాడు? మానవుల్ని ఎప్పుడు సృష్టించాడో మనకు తెలుసు. ఎందుకంటే ఆదికాండం గ్రంథంలో ఆ సృష్టి విధానం ఉన్నది. ఆదాము హవ్వలను సృష్టించింది. అది కూడా ఎప్పుడు అంటే బైబిల్ చరిత్ర ప్రకారం ఇప్పటికి సుమారుగా 6000 సంవత్సరాల క్రితం. ఇక శాస్త్రవేత్తలు అంటారా, ఇక వాళ్ళు వీళ్ళు అంటారా, రకరకాల క్రిటిక్స్ అంటారా, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. రకరకాల అంటే క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేత్తరులు కూడా వాళ్ళ మత గ్రంథాలను బట్టి, వాళ్ళ పురాణ గ్రంథాలను బట్టి ఏవేవో చెప్తుంటారు. మనిషి నిర్మించబడి లక్షల సంవత్సరాలని, కోట్ల సంవత్సరాలని ఏవేవో చెప్తా ఉంటారు. మనకు అవన్నీ అవసరం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో అదే మనకు అవసరం. బైబిల్ని బట్టి చరిత్రకారులు నిర్ణయించినటువంటి కాలం ఇప్పటికీ సుమారుగా 6000 సంవత్సరాల క్రితం మానవుడు నిర్మించబడ్డాడు. అలాగైతే బైబిల్లో మనం దేవదూతల యొక్క ప్రస్తావన తరచుగా మనం చూస్తూ ఉంటాం. అలాగైతే దేవదూతలు ఎప్పుడు దేవుడు దేవదూతలను సృష్టించాడు? ఇది కూడా మనకు బైబిల్లో వ్రాయబడి ఉందండి.
దేవుడు దేవదూతలను ఎప్పుడు సృష్టించాడు అనేది కూడా మనకు బైబిల్లో వ్రాయబడి ఉంది. మనం ఆ మాట కూడా గమనిద్దాం. చూడండి, పాత నిబంధనలో యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఇక్కడ దేవదూతల్ని దేవుడు ఎప్పుడు సృష్టించాడు అనే దానికి మనకి ఇక్కడ ఒక క్లూ కనపడతా ఉంది. దయచేసి చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఇది దేవుడైనటువంటి యెహోవా యోబు అనేటువంటి ఒక భక్తునికి సంధించినటువంటి ప్రశ్నలు. ఈ 38వ అధ్యాయం మొదలుకొని 41వ అధ్యాయం వరకు 4 అధ్యాయాల్లో 38, 39, 40, 41 అధ్యాయాల్లో దేవుడైన యెహోవా తన భక్తుడైనటువంటి యోబుకు సంధించినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నల పరంపర ఇక్కడ నుండి మొదలై 41వ అధ్యాయం వరకు కొనసాగుతూ ఉండగా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు దేవుడు తన నోటితో పలకటం మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, 4వ వచనం చదువుతున్నాను. యోబు 38, 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. సందర్భం ఏంటంటే, దేవుడు ఏ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు యోబు కంటే, భూమికి పునాదులు వేయబడినటువంటి సందర్భం. గత వర్తమానంలో కూడా నేను జ్ఞాపకం చేశాను. ఈ వచనాన్ని మరొక సందర్భంలో జ్ఞాపకం చేస్తూ 7వ వచనాన్ని నేను మీకు అక్కడ జ్ఞాపకం చేశాను. ఏంటంటే, భూమికి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత, దేవుడు భూమిని ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహముగా తయారు చేసిన విధానం నేను ఆ రోజు మీకు జ్ఞాపకం చేశాను. ఈ విశ్వములో ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించినటువంటి మాటలు, ఆకాశంలో ఎన్ని కోట్ల 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 గెలాక్సీలు ఉన్నాయో, ఆ గెలాక్సీల్లో కోట్ల 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 నక్షత్రాలు ఉన్నాయో, ఈ రోజు కూడా ఇంత ఆధునిక యుగంలో కూడా, ఇంత ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి దినాల్లో కూడా నక్షత్రాల సంఖ్య ఎంత అని ఏ శాస్త్రవేత్త కూడా నిర్ణయించలేనటువంటి సందర్భంలో దేవుడు ఆ నక్షత్రాలను నిర్మించడం మాత్రమే కాదు, వాటన్నిటికీ కూడా పేర్లు పెడుతున్నాడని 147వ కీర్తనలో మనం చూస్తాం. అలాంటి నక్షత్రాల నిర్మాణం సందర్భంలో దేవుడు ఎలాంటి కొత్తగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు బైబిల్లో వ్రాయబడలేదు, కానీ అనగా వాటి యొక్క నిర్మాణ ఆరంభ కార్యక్రమాన్ని. ఇక్కడైతే భూమికి పునాదులు వేసినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్తుతి కూడికను అక్కడ ఏర్పాటు చేసినట్లు మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సందర్భాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యోబుకి. భూమికి పునాదులు వేసినటువంటి సందర్భంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక స్తుతి కూడిక. ఇక్కడ నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? మరి ఇలాంటి ఇన్ని కోట్ల నక్షత్రాలు నిర్మించేటప్పుడు కూడా దేవుడు ఇలాంటి కూడిక ఏర్పాటు చేయకుండా భూమి కొరకే, భూమి నిర్మాణం జరుగుతున్నప్పుడే దేవుడు ఎందుకు ఆరంభించినప్పుడే ఎందుకు దేవుడి స్తుతి కూడిక ఏర్పాటు చేశాడంటే, భూమికి ఉన్న ప్రాధాన్యత, భూమికి ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే దేవుడు తన రూపంలో తాను నిర్మించుకున్నటువంటి మానవులను నివసింప చేయడానికి భూమిని ఎంచుకున్నాడు. భూమిని నరులకు నివాస యోగ్యంగా నిర్మించాడు. అంత మాత్రమే కాదు, దీనికి కూడా మించి తన కుమారుడు ఒక నరుడుగా ఈ భూమి మీద జీవించబోతున్నాడు భవిష్యత్తులో, అనగా అప్పటికి భవిష్యత్తులో. కనుకనే ఈ భూమికి ఎంత ప్రత్యేకత. కాబట్టి దేవుడు భూమి నిర్మాణం ఆరంభించినప్పుడు, పునాదులు వేసినప్పుడు ఒక స్తుతి కూడికను ఏర్పాటు చేశాడు. ఆ స్తుతి కూడికి ఎవరు వచ్చారో మనం ఇక్కడ గమనించినప్పుడు ఏమంటున్నాడంటే 5వ వచనం. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? ఇక్కడ మనకి అవసరమైన మాటలు ఏంటయ్యా అంటే, భూమి పునాదులు వేయబడినటువంటి దినం అది. అది ఒక పెద్ద వేడుకగా, కూడికగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కూడికి ఎవరు వచ్చారు? దేవుడు ఉన్నాడు. సృష్టికర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉదయ నక్షత్రములు గత వారం జ్ఞాపకం చేశాను నేను. దేవదూతలు, ఆ ఉదయ నక్షత్రాలు ఎవరు అంటే దేవదూతలని కింద వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉదయ నక్షత్రం అని పిలువబడ్డాడు. అపవాది కూడా ఉదయ నక్షత్రం అని పిలువబడ్డాడు. అంటే టోటల్ గా దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు, అదే విధంగా దేవదూతలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. దీని అర్థం ఏంటంటే, మనం ఆదికాండం గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూస్తాము? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మనం చూస్తాం. ఈ ఆది అనేది అన్డేటెడ్ పాస్ట్. ఏ మానవుడికి కూడా ఆది అనేది తెలియదు. శాస్త్రవేత్తల అంచనాలు మాత్రమే అవి. భూమి పుట్టి 10 కోట్ల సంవత్సరాలు లేకపోతే 20 కోట్ల సంవత్సరాలు అని ఒక అంచనాలు మాత్రమే గాని, ఈ భూమి ఎప్పుడు పుట్టింది, దేవుడు ఎప్పుడు దాన్ని ఇలా మరి పునాది వేసి దాన్ని నిర్మించాడనేది మానవుడికి కూడా తెలియదు. అది ఒక రహస్యంగా ఉంచబడినటువంటి మర్మం. బైబిల్ గ్రంథంలో ఈ సృష్టిలోని అనేక మర్మాలుగానే ఉంచబడ్డాయి. కొన్ని దేవుడు వెల్లడి చేశాడు. వెల్లడి చేసిన వాటిని తెలుసుకోవటం మన బాధ్యత. వెల్లడి చేయని వాటిని తెలుసుకునే బాధ్యత మనది కాదు. వెల్లడి చేసిన వాటిని మనం తెలుసుకోవాలి. రహస్యంగానే ఉంచాలి. ఎందుకంటే సామెతల గ్రంథంలో గ్రంథకర్త చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అన్నాడు. అదే విధంగా ద్వితీయోపదేశకాండం గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనంలో మోషే గారు ఏమన్నాడు? అక్కడ ఆయన చెప్పినటువంటి మాట మనకి ఒక పాఠము కూడా ప్రియులారా. ఎందుకంటే ఆయన కూడా చెప్తున్నాడు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అని. 29:29 చూడండి. ద్వితీయోపదేశకాండం 29:29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి అగును అని చెప్పాడు. రహస్యాలు మన దేవుడైనటువంటి యెహోవాకు చెందినటువంటివే. ఆ భూమి ఎప్పుడు పుట్టింది అనేది తెలుసుకునే బాధ్యత మన మీద లేదు. కానీ వెల్లడి చేశాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు అనేక సంగతులు వెల్లడి చేశాడు. వెల్లడి చేయబడి తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఉన్నది ప్రియులారా. అందులోని ఒక అంశమే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో దేవదూతల సృష్టి ఎప్పుడు జరిగింది అని అంటే, భూమి పునాదులు ఎప్పుడు వేయబడ్డాయో మనకు తెలియదు. అంటే ఈ భూమి ఆకాశాలు ఎప్పుడు సృష్టించబడ్డాయో మనకు తెలియదు. కానీ భూమి నిర్మించబడినటువంటి ఆ యొక్క మరి పునాది వేయబడినటువంటి సందర్భంలో జరిగిన స్తుతి కూడికల్లో దేవదూతలు పాల్గొన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, భూమి ఆకాశాలను దేవుడు నిర్మించక ముందే దేవదూతల్ని చేశాడు. అంటే అది కూడా అన్డేటెడ్ పాస్ట్. ఆది యందు దేవుడు దేవదూతల్ని చేశాడు. ఇక్కడ దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారనే దానికి ఒక స్పష్టమైన జవాబు మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే భూమి ఆకాశాలకు ముందే దేవుడు దేవదూతల్ని సృష్టించాడని ఒక స్పష్టమైన రుజువు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు చేశాడనే దానికి, ఎందుకు చేశాడు, అది కూడా మనకు కావాలి కదా. దేవుడు ఏ పని కూడా చాలా సార్లు మనం అనవసరమైన పనులు కూడా చేస్తుంటాం. మనం తెలిసి తెలియక మనుషులుగా అనేక సార్లు మన జీవితాల్లో ఎందుకు అనవసరంగా చేశాను ఈ పని అని మనం అనుకుంటుంటాం. ఎందుకు చేశామో తర్వాత మనకే అర్థం కాదు. అయితే దేవుడు ప్రతి పని కూడా ఒక పర్పస్ఫుల్ గా చేస్తాడు. దేవుడు ఏది మనలాగా తొందరపాటుతో చేయడు. ప్రతిదీ కూడా దేవుడు చేశాడు అంటే దాని వెనక ఎంతో గొప్ప అర్థం ఉంటుంది. ఆ పని ఎందుకు చేశాడు అంటే ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉంటుంది. పర్పస్ఫుల్ గానే దేవుడు ఏదైనా చేస్తాడు. అయితే ఎందుకు చేశాడు దేవదూతల్ని? మనకి బైబిల్లో చాలా స్పష్టమైనటువంటి అనేక సంగతులు ఉన్నాయి. మనం అన్ని చూసుకోలేం కాబట్టి కొన్ని అవసరమైనటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 103వ కీర్తన 20వ వచనం. ఇక్కడ యెహోవా దూతల గురించి కీర్తనాకారుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? వారిని అడ్రస్ చేస్తున్నాడు. యెహోవా దూతలారా అని పిలుస్తూ ఏమంటున్నాడు? ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా అంటా ఉన్నాడు. చూడండి, ఈ దేవదూతలు ఎందుకు సృష్టించబడ్డారంటే, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన వాక్కును నెరవేర్చేటువంటి వారు వీరు. దేవదూతలు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆయన వాక్కును నెరవేర్చేటువంటి వారు వీరు అని మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే, యెహోవా సైన్యములారా అంటా ఉన్నాడు. ఇదే దేవదూతల్ని
యెహోవా సైన్యములారా అంటా ఉన్నాడు. అంటూ ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. ఈ 2 వచనాల్లో దేవదూతలను గూర్చి మనకు అనేక సంగతులు వెల్లడవుతా ఉన్నాయండి. ఒకటేంటంటే ఈ దేవదూతలు అనేవాళ్ళు ఆయన పరిచారకులు. ఎందుకు దేవుడు దేవదూతలను సృష్టించాడంటే ఆయన పరిచారకులుగా సృష్టించాడు. ఈ దేవదూతలు ఆయన సైన్యముగా దేవుడు సృష్టించాడు. ఈ దేవదూతలు ఆయన వాక్యాన్ని నెరవేర్చేటువంటి బలశూరులుగా దేవుడు సృష్టించాడు. అంటే ఈ దేవదూతలు బలమైనటువంటి వారు, బలము కలిగినటువంటి వారు. దేవదూతలు బలము కలిగిన వారు. ఎంత బలము కలిగిన వారు అంటే మనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను అంటున్నాడు. ఇక్కడ కొంతమంది భక్తిహీనులైనటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఈ మనుషుల కంటే కూడా దేవదూతలు అధికమైనటువంటి బలం, అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు అని మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకనే దావీదు కూడా వారిని ఏమంటున్నాడు? ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. చూడండి వారి బలం ఎంత గొప్పదో. ఎంత బలము అంటే మనిషిని మించిన బలం. మనిషి పరిమితమైనటువంటి బలము కలిగినటువంటి వాడు. ఒక వ్యక్తి బలం పరిమితమైనటువంటిది. ఎంత బలాఢ్యుడైనా, అలాంటి బలాఢ్యులు పాత నిబంధన గ్రంథంలో మనకు అనేక మంది కనపడతారు. వారి బలం పరిమితమైనది అంతే. కొంత మాత్రమే శక్తి వారిది, మానవుడిది. మనకు తెలుసు మనం మానవులం కాబట్టి మన శక్తి ఏంటో, ఎంత గొప్ప మానవుడైనా, ఎంత బలవంతుడైనా వాడి శక్తి ఏంటో మనకు తెలుసు. అయితే దేవదూతలు వారు అధికమైనటువంటి బలం, శక్తి కలిగినటువంటి వారు. ఎంత అంటే ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చాలు దేవదూతలు ఎంత బలం కలిగిన వారు అనేది మనకు అర్థమవుద్ది ప్రియులారా. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ప్రియులారా చూడండి, ఒక్క దేవదూత, పరలోకం నుండి దేవుడు పంపిన దేవదూత అష్షూరు సైన్యములో 185,000 మంది సైనికులను ఒక రాత్రి మట్టు పెట్టాడు. అంటే అతను ఎంత బలవంతుడు, అంటే దేవదూతలు ఎంత బలం కలిగినటువంటి వారు. ఒక్కడే దేవదూత. చూడండి, అంతటా యెహోవా దూత బయలుదేరి, వారి బలం అంతా బలమని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అంత శక్తి కలిగినటువంటి వారు, వారు బలం కలిగిన వారు, వారు శక్తి కలిగిన వారు. అయితే వారి జ్ఞానాన్ని గురించి ఏమన్నా వ్రాయబడిందా? దేవదూతల జ్ఞానాన్ని గురించి మనం అది కూడా చూద్దాం. పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. ఇక్కడ అపవాది అనబడినటువంటి లూసిఫర్ గురించి మాట్లాడుతూ ఇక్కడ దానియేలు గురించి ఒక కంపారిజన్ చెప్తా ఉన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా 28వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం చదువుతున్నాను. మనం అన్ని వచనాలు చదువుకోలేం. అతని గురించి మాట్లాడుతూ నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు అంటున్నాడు. లూసిఫర్ గురించి మాట్లాడుతూ నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. తర్వాత అదే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. చూడండి, జ్ఞానవంతుడు దానియేలు జ్ఞానములో గొప్పవాడు. దానియేలును మించినటువంటి జ్ఞానం, అంటే మనుషులను మించిన జ్ఞానము కలిగిన వారండి దేవదూతలు. అయితే ఈ లూసిఫర్, ఈ అపవాది తన సౌందర్యాన్ని, తన తేజస్సును, తనకు దేవుడిచ్చిన పదవిని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, వీటన్నిటిని చూసుకొని గర్వించిన వాడై తన యొక్క జ్ఞానాన్ని చెరుపుకొని అజ్ఞానిగా మారిపోయాడండి.
అపవాదిగా మారిపోయాడు. అయితే దేవదూతలు జ్ఞానము కలిగిన వారు అని మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి జ్ఞానము కలిగినటువంటి దేవదూతలు, వారు బలము కలిగిన వారు, వారు శక్తి కలిగిన వారు, అధిక జ్ఞానం, అధిక శక్తి కలిగిన వారు, అధిక బలము కలిగిన వారు. ఇలాంటి దేవదూతలలో మిఖాయేలు ప్రధాన దూత అనబడ్డాడు. అలాంటి ప్రధాన దూత అయిన మిఖాయేలు, అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత కూడా అప్పగించబడింది ప్రియులారా. ఇతను ఇశ్రాయేలీయుల అధిపతి అని పిలువబడ్డాడు. ఇందాకే మీకు జ్ఞాపకం చేశారు, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో గబ్రియేలు మాట్లాడుతూ మిఖాయేలుని గురించి దానియేలుతో చెప్తాడు. ఏమని చెప్తాడు? మీ అధిపతి అయినటువంటి మిఖాయేలు అంటాడు. అంటే ఇశ్రాయేలుల యొక్క అధిపతిగా, ఇశ్రాయేలుల యొక్క గార్డెన్ ఏంజల్ గా ఉన్నాడు. అదే విషయాన్ని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా చాలా స్పష్టంగా మరొకసారి అక్కడ వ్రాయబడింది. చూడండి, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చునట్టి మహా అధిపతి అని మిఖాయేలు వచ్చును. నీ జనుల పక్షమున నిలబడేవాడు అంటే ఇశ్రాయేలీయుల పక్షాన ఒక గార్డియన్ గా, ఒక సంరక్షకుడుగా దేవుడు మిఖాయేలు నియమించాడండి. చూడండి, ఇశ్రాయేలు యొక్క జాతి యొక్క ప్రత్యేకత, దేవుడు వారికి ఇచ్చిన ప్రాధాన్యత. ఎందుకు? లోకములో నుండి తన కొరకు ఎన్నుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులను కాపాడటానికి దేవుడు మిఖాయేలును ఏర్పాటు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగైతే దేవుడు ఎందుకు దేవదూతల్ని సృష్టించాడు అనేది కూడా మనం చూసాము ప్రియులారా. ఆనాడు దేవుడు ఈ జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి ఆకాశాలు సృజింపబడక మునిపే దేవుడు ఈ దేవదూతలను సృష్టించాడని మనం చూస్తున్నాం. ఎందుకు అంటే తనకు పరిచారకులుగా, తన సైన్యాలుగా దేవుని పక్షాన దేవుని కార్యాలు జరిగించడానికి, దేవుని పక్షాన దేవుని యుద్ధాలు జరిగించడానికి, అంత మాత్రమే కాదు, మానవులమైనటువంటి మన కొరకు కూడా దేవుడు ఈ యొక్క దేవదూతలను సృజించినట్లు మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చైనను ఎప్పుడైనాను చెప్పానా. దూతల గురించి మాట్లాడుతున్నాడు. వీరందరూ అనగా దూతలందరూ కూడా రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూడండి, నిజానికి వీరెవరు సేవకులు? దేవుని సేవకులు. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడంటే, మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, తన కుమారుడైన క్రీస్తులో రక్షించబడినటువంటి మన కొరకు సేవ చేయడానికి దేవుడు ముందుగానే ఈ దేవదూతల్ని సిద్ధపరిచాడండి. దేవదూతల పరిచర్య బైబిల్ గ్రంథంలో మనం మొదటి నుండి చివరి వరకు కూడా వారి యొక్క పరిచర్యలను మనం చూస్తాం ప్రియులరా. పాత నిబంధన గ్రంథంలో దేవదూతలు చేసినటువంటి పరిచర్య కీర్తన 34:7 మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇశ్రాయేలును రక్షించడానికి ప్రత్యేకంగా ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలును దేవుడు నియమిస్తే, ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించడానికి యేసు ప్రభువు ద్వారా తండ్రి అయినటువంటి దేవుని మనం నమ్ముకున్నటువంటి మనం, యేసు ప్రభులో విశ్వాసం ఉంచినటువంటి మనం, యేసు ప్రభు వారు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నాడు అన్నాడు. ఆ విధంగా యేసునామములో విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడినటువంటి మన చుట్టూ దేవుడు దూతలను ఉంచటం ఎంత గొప్ప ధన్యత. వారు మన కంటికి కనపడకపోవచ్చు ప్రియులారా. ఇందాక నేను జ్ఞాపకం చేశాను, ఈ లోకములో మనం జీవిస్తున్నాం, ఈ భూమి మీద జీవిస్తున్నాం, ఒక రియల్ వరల్డ్ లో మనం జీవిస్తున్నాం. ఒక ఇమాజినేషన్ కాదు ఇది. భూమి నిజం, భూమి మీద నివసిస్తున్న మనం నిజం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు నిజం. అలానే మన కంటికి కనపడకపోయినప్పటికి కూడా దేర్ ఈజ్ ఏ స్పిరిచువల్ వరల్డ్, ఆత్మల లోకం అనేది ఒకటి ఉంది. ఈ లోకం, ఈ భౌతికమైన ప్రపంచం ఎంత నిజమో మన కంటికి కనపడకపోయినప్పటికి కూడా ఆత్మల లోకం అనేది కూడా అంతే నిజం అండి. పరలోకం అనేది అంతే నిజం, దేవదూతలు అనేది అంతే నిజం, అదే విధంగా దయ్యాలు అనేది కూడా అంతే నిజం. చాలా మంది మనుషులు ఉన్నారని ఒప్పుకుంటారు, కొంతమంది దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారు, కానీ దేవదూతలు లేరు, దయ్యాలు లేరు అని అంటూ ఉంటారు. చూడండి, నేను మీకు లేఖనాల్లోంచి అలాంటి వ్యక్తులను ఒకళ్ళని చూపిస్తాను. అపోస్తుల కార్యం గ్రంథం 27వ అధ్యాయం
అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం, అపోస్తలుల కార్య గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. సద్దూకయులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందరు. ఇక్కడ చూడండి, సద్దూకయులు అనేటువంటి యూదుల్లోని ఒక తెగవారు దేవుడున్నాడని ఒప్పుకుంటారు, కానీ దేవదూత లేదండి, ఆత్మలంటే దయ్యాలు ఇవ్వండి, అదంతా ఒక ట్రాష్ అని కొట్టిపడేస్తా ఉంటారు. అదేవిధంగా కొంతమంది మనకు తెలుసు, నాస్తికులు అనేటువంటి వారు అసలు దేవుడు లేడు, దెయ్యం లేదు, దేవదూత లేదంటారు. అంటే రకరకాల అభిప్రాయాలు, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా దేర్ ఈజ్ ఏ స్పిరిచువల్ వరల్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బైబిల్ చెప్తా ఉంది, మనం అది నమ్మాం. దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టించిన దేవదూతలు ఉన్నారు. దేవదూతలు అయినప్పటికీ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి లూసిఫర్ నాయకత్వంలో కోట్ల కొలది దేవదూతలు కూడా పడద్రోయబడ్డారు. అదే మనం ఇందాక ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ దేవదూతలు పడద్రోయబడినటువంటి దేవదూతలే, ఫాలెన్ ఏంజల్స్లే, వాళ్లే దయ్యాలుగా పిలువబడతా ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఒకప్పటి దేవదూతలు, నిజానికి వారు పవిత్రులు అని వ్రాయబడింది, పరిశుద్ధ దేవదూతలు అని వ్రాయబడింది. కానీ దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం చేసిన కారణాన్ని బట్టి దేవదూతలు కూడా వారు అపవిత్రాత్మలుగా మారిపోయారు, దయ్యాలుగా పిలువబడతా ఉన్నారు. మనం పాత నిబంధన గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములో దేవదూతల పరిచర్య, దయ్యాల పరిచర్య కూడా అనేకము వ్రాయబడింది ప్రియులరా. అలాగైతే మనకి కోట్ల కొలది దేవదూతలు బైబిల్లో మరి ఉన్నట్టుగా బైబిల్లో వ్రాయబడింది. కానీ ఇన్ని కోట్ల మందికి దేవుడు పేర్లు పెట్టాడు. కానీ అది కూడా మనకు తెలుసు కదా, అక్కడ నక్షత్రాలు అని పిలువబడినటువంటి మరి నక్షత్రాలు, అవి లిటరల్ గా అక్షరార్థమైనటువంటి నక్షత్రాలు మరియు నక్షత్రాలతో పోల్చబడినటువంటి దేవదూతలని కూడా మనం చెప్పుకోవచ్చు. 147వ కీర్తన 4వ వచనములో నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఇన్ని నక్షత్రాలు ఉండాలని సంఖ్యను నియమించాడు. వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. వాటికన్నిటికీ పేర్లు, అటు లిటరల్ గా మన కండ్లకు కనపడే నక్షత్రాలు అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు, మరి ఇంకా అంగారకుడు, మరి రకరకాలైనటువంటి మనకు తెలిసిన పేర్లు పెట్టబడినటువంటి నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు అసలు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మానవుడికి తెలియదు. ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా వాటికి పేర్లు పెట్టడం అనేది ఇంకా అసంభవం, అసాధ్యం. అయితే దేవుడు మాత్రం ఇంత పరిమితి ఉండాలి, నక్షత్రాల సంఖ్య ఎంత ఉండాలని నియమించాడు. వాటన్నిటికి కూడా పేర్లు పెట్టాడు. ఈ నక్షత్రాలు లిటరల్ గా అక్షరార్థమైన నక్షత్రాలు అయితే ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నక్షత్రాలు దేవదూతలకు పోల్చబడ్డారు కాబట్టి దేవదూతల సంఖ్య కూడా ఇంతని మనకు తెలియదు. కానీ నక్షత్రాల సంఖ్య ఎంత ఉందో దేవదూతల సంఖ్య కూడా అంతే ఉందని మనం చెప్పుకోవచ్చు. అదే సమయంలో దేవదూతలందరికీ పేర్లు ఉన్నాయి. అందరూ దేవదూతలకు పేర్లు ఉన్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో 3 దేవదూతల పేర్లు మాత్రమే రాయబడ్డాయి. 3 దేవదూతల పేర్లు మాత్రమే రాయబడ్డాయి. ఎవరా 3 దేవదూతలు అంటే ఇప్పుడు మనం చూసాం, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు, అదే విధంగా వార్తాహరుడైనటువంటి గబ్రియేలు, 3వ వ్యక్తి లూసిఫర్, పతనమైపోయి అపవాదిగా సాతానుగా మారినటువంటి లూసిఫర్. అయితే ఆర్సిఎం బైబిల్ మనకు తెలుసు, కొన్ని ఎడిషనల్ బుక్స్ ఉంటాయి ఆర్సిఎం బైబిల్లో, అది మనం కన్సిడర్ చేయం. కానీ సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆర్సిఎం బైబిల్లో మరొక దేవదూత పేరు కూడా ఉంది, రఫాయేలు అనేటువంటి దేవదూత పరిచర్యలు అక్కడ చూస్తాం మనం ఆర్సిఎం బైబిల్లో. అది మనకు అవసరం లేదు. అంటే బైబిల్ గ్రంథంలో పేర్లు వెల్లడి చేయబడినటువంటి దేవదూతలు 3. ఒకళ్ళు మిఖాయేలు, 2వ వ్యక్తి గబ్రియేలు, 3వ వ్యక్తి లూసిఫర్. మనం యెషయా గ్రంథం 14:12లో ఓ లూసిఫర్ అంటాడు. కాబట్టి 3 దేవదూతల పేర్లు వెల్లడి చేయబడ్డాయి ప్రియులారా. మనకి సమయం అయిపోయింది. దేవదూతల పరిచర్య, దయ్యాల పరిచర్య. దేవదూతల మధ్య మిఖాయేలు నాయకత్వంలో, దేవదూతల మధ్య, అపవాది నాయకత్వంలో దయ్యాల మధ్య జరిగినటువంటి, అనగా ఒకవైపు మిఖాయేలు అతని దూతలు, రెండవ వైపు అపవాది అతని దూతలు చేసినటువంటి ఆ యుద్ధం యొక్క ఫలితం, తరువాత జరిగినటువంటి సంఘటనలు ఏంటో ప్రభు చిత్తమైతే మరొక వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వర్తమానం ముగించక ముందు మన యొక్క ధన్యతను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎవరమండి?
ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మానవులం. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. చిమ్మెట చితికిపోయినట్టు చితికిపోయేటువంటి మానవులమని యోబు భక్తుడు తెలియజేశాడు. మరి ఇలాంటి మానవుడిని దేవుడు ప్రేమించాడు. ఆయన కుమారుడు దేవునితో అన్ని విషయాల్లో సమానుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనలాంటి ఈ మంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చాయి. మన కొరకై సిలువలో బలియాగం చేసి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన సిద్ధపరిచిన గొప్ప రక్షణ ఉచితంగా దేవుడు మనకిచ్చాడు. నమ్మామంతే. మన పాపాలు ఒప్పుకున్నాం, ఉచితంగా క్షమించాడు, రక్షించాడు. రక్షించిన తర్వాత ఆయన మనకిచ్చిన ఆధిక్యతలు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో పిలువబడే అధికారం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మన చుట్టూ దేవదూతల కావలి ఉంచాడు. అంత మాత్రమే కాదు, ఆ దేవదూతలను మనకు పరిచారకులుగా ఉంచాడు. ఎంత ధన్యులమండి మనం. అందుకనే ఈ ధన్యత తిరిగినటువంటి మోషే అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. అంటే ఆ ఇశ్రాయేల్ అనే స్థానంలో ఈనాడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలమైన మనమున్నాము. మన భాగ్యం ఎంత గొప్పది, మనం ఎంత ధన్యులం ప్రియులారా. దేవదూతల సంరక్షణ, దేవదూతల కాపుదల, బాడీ గార్డ్స్ గా దేవుడు మనకిచ్చాడు. ఎన్నో పరిచర్యలు దేవదూతలు మనకు చేస్తా ఉన్నారు. వారు మన కంటికి కనిపించరు కాబట్టి దేవదూతలు మనకు చేసే పరిచర్యను మనం ప్రత్యక్షంగా చూడలేకపోతున్నాం. ఒక దినాన పరలోకానికి వెళ్ళినప్పుడు మనం రక్షించబడిన దగ్గర నుంచి మాత్రమే కాదండి. ఇక్కడ మరొక విషయాన్ని ఒక నిమిషం ఒక విషయాన్ని నేను చెప్తాను. దేవదూతల్ని దేవుడు మనం రక్షించబడినప్పుడు మన కొరకు నియమించలేదు. ఎవరు రక్షణ పొందుతారో దేవునికి ముందే తెలుసు. ఎందుకు? ఆయన భవిష్యత్ జ్ఞాని. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో రక్షించబడినటువంటి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికి జగత్తు పునాది కూడా వేయబడల. మీకు ఇంతకు ముందు నేను జ్ఞాపకం చేశాను. దేవుడు ఎందుకు మానవుల్ని జగత్తు పునాది వేయబడక మునిపే సృష్టించాడు అంటే అందులో ఆయన ప్రేమ ఉందండి. మనల్ని కూడా మనం పుట్టక ముందే, అసలు భూమి పుట్టక ముందే క్రీస్తులో మనల్ని ఆయన ఎరిగిన వాడు. క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మరి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయించటానికి ఆయన సిద్ధపరిచాడు ప్రియులారా. కాబట్టి మనకు పరిచారకులుగా, దేవుని పరిచారకులుగా ఆయన నిర్మించినటువంటి దేవదూతల్ని మనకు పరిచారకులుగా ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సృష్టించాడు. అంత ముందుగా సృష్టించడానికి అది కూడా ఒక కారణమే ప్రియులారా. మన కొరకు మనల్ని ప్రేమించి మనకు పరిచారకులుగా ఉండటం కొరకు దేవుడు నియమించాడు. అంటే మనం పుట్టక ముందే మన కొరకు దేవుడు మనకు ప్రత్యేకంగా కొంతమంది దేవదూతలను మనకు కేటాయించాడు. అంటే మన భాగ్యం ఎంత గొప్పది. చాలాసార్లు మనం అనుకుంటాం. అందుకనే రక్షించబడిన వారి జీవితాల్లో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. భయంకరమైన ప్రమాదాల నుండి మనం తప్పించబడ్డాం, మరణాపాయాల నుండి మనం తప్పించబడ్డాం. ఎప్పుడు? రక్షించబడక ముందే. ఎందుకు? ఒక దినాన మనం రక్షణ పొందుతామన్న సంగతి దేవునికి తెలుసు. దేవుని యొక్క దూతల కావలి మనకు ఉంచాడు. కాబట్టే ఇంక నేను మరో క్షణంలో చనిపోతానన్న పరిస్థితి నుండి దేవుడు మనల్ని అనేక సార్లు కాపాడాడు. ఇక రక్షించబడిన తర్వాత అంటారా, ఒక అథారిటీ వచ్చింది. ఆ దేవదూతలు మనకు బాడీ గార్డ్స్ గా కాపాడుతున్నారు. ఎంత గొప్ప ధన్యత మరి పొందుకున్నటువంటి మనం ఎంత నమ్మకంగా జీవించాలండి. నమ్మిన మనం నమ్మకంగా జీవించాలి. రక్షణ అంత తేలిగ్గా మనం తీసుకోవద్దు. ఇది గొప్ప రక్షణ. ఇలాంటి గొప్ప రక్షణ పొందుకోవడం ద్వారా ఎన్ని ఆధిక్యతలు దేవుడు మనకిచ్చాడు. అలాంటి ఆధిక్యతలో ఈ రోజు దేవదూతల పరిచర్యను పొందుకోగలిగినటువంటి మనం ఎంత ధన్యులం అనే సంగతి మనం తెలుసుకుంటూ, ప్రభు చిత్తమైతే తరువాత వర్తమానంలో ఇంకా దేవదూతల పరిచర్య, దయ్యాల పరిచర్య అనేటువంటి అంశములో మరికొన్ని సంగతులు, ఇవన్నీ కూడా యెహోవా దినము, ఇశ్రాయేలీయుల మీద దాని ప్రభావం అనేటువంటి మొదటి మెయిన్ అంశంలోని మరి భాగాలే ఇవన్నీ కూడా. మరి నా కొరకు ప్రార్థన చేయండి. మంచి ప్రభు చిత్తమైతే తదుపరి వర్తమానాలు చక్కగా కొనసాగించుకునేటట్లుగా సహాయం చేయడం కొరకు ఈరోజు దేవుడు మనకు వినిపించిన తన మాటలను దేవుడే మన ఆత్మల మేలు కొరకై, ఆత్మీయ జీవితపు మేలు కొరకై తన ఆత్మ ద్వారా దీవించి మనకు హృదయాల్లో ఫలింపు చేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. ఒక మానవుని గురించి దేవుని యొక్క పరలోకములో దేవుని దూతలు, ఘటసర్పం యొక్క, సాతాను యొక్క దూతల యొక్క ప్రస్తావన, యుద్ధం, దేవదూతల యొక్క ప్రాముఖ్యతను గురించి మనకి సందేశం అందించినటువంటి దేవదానం అంకుల్ గారికి, దేవానంద్ అంకుల్ దేవానంద్ అంకుల్
మెమరీ క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు స్థానిక సంఘం నుండి మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి అంకుల్ చాలా చాలా వందనాలు అంకుల్. వందనాలు మొట్టమొదటి వందనాలు. కరుణా సంపన్నుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయ కాలంలో సమయంలో మీ దాసుని నిలవబెట్టి దేవదూతల పరిచర్యను గురించి చక్కగా వివరించారు. మీ కార్యాలు పని నాయన మర్చండి. ఈ విధంగా నాయన మర్చండి, దూతలు ఎవరెవరు ఏ విధంగా మరి పనులు నిర్వహిస్తున్నారో అయా మర్చండి. దేవుని మహాదినాన్ని గురించి మీ దాసుని ద్వారా చక్కటి వర్తమానం వినిపించారు. విన్నటువంటి మాటలు హృదయాల్లో భద్రపరుచుకొని అయా మర్చండి, వాటిని భద్రపరుచుకొని మా ఆత్మీయ జీవితాలకు నాయన మర్చండి మెరుగుపరుచుకుంటూ అయా మర్చండి ముందున్న దినాల్లో అయా మర్చండి వీటిని మేము నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ నాయన ముందుకు సాగలం సహాయం తెచ్చేయమని మీ దాసులు నాయన మరితండ్రి చేస్తున్న పరిచయను ఆశీర్వదించండి. మీ దాసుని ఇంకా బలమైన పనిముట్టుగా వాడుకోండి, కుటుంబానికి సంఘాన్ని వేయండి. అలాగే నాయన మరితండి ఇంకా నాయన మరితండి అంశం ఇంకా ముందుంది నాయన మరిత అంశాన్ని కూడా వివరించడానికి తగిన సమయం అనుగ్రహిస్తారని మీ వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు వందనాలనైనా అలాగనే బాధ్యత వహిస్తున్న భారం వహిస్తున్న బర్ను బట్టి నడిపిస్తున్న మీ దాసులను బట్టి పాల్గొన్న ప్రియులందరిని బట్టి మీకు వందనములనైనా ఇంకా నాయన మరితండి ఈ యొక్క పరిచర్య విస్తరించలాగా సహాయం దయచేస్తారని ఈ దిన కార్యక్రమం అంతట్లో మాతో ఉంటారన్న మీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రాణ ప్రియుడు రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్, వందనాలు అంకుల్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవదాన ఆదినారాయణ అంకుల్ గారికి వందనాలు అంకుల్. వందనాలు. నేటి వరకు అద్భుతముగా ఈ పరిచర్య కొనసాగటానికి దీని వెనక వ్యయ ప్రయాసలు పడుతూ మనందరికీ అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మరి ప్రత్యేకంగా నేటి దినాన నాకు అవకాశం ఇచ్చినటువంటి వర్ణబాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ అన్నగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే.